ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో మంగళవారం కనగల్లు మండలం చినమాదారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వార్షిక ప్రోగ్రెస్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. అనంతరం తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్ పద్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తున్నామని అన్నారు. ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ వంగూరి లక్ష్మీనారాయణ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో కష్టపడి సంవత్సర కాలమంతా క్రమశిక్షణతో చదువుకొని నేడు వార్షిక ఇయర్ ముగించుకొని పై తరగతులకు వెళుతున్న సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు పౌష్టిక ఆహారంతో విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఎక్కువగా సంఖ్యలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. సెలవులను దృష్టిలో పెట్టుకొని పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రమీల, అమూల్య, సిబ్బంది తదితరులు ఉన్నారు. దిగులు చెందాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వ పాఠశాలకు మీ పిల్లల్ని పంపండి. మీ ఇతరత్ర మీ చుట్టుపక్కల వారిని కూడా పంపడం కోసం ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాణ్యమైనటువంటి విద్య ఉంది. ఇప్పుడు మన దగ్గర గత అన్ని పాఠశాలలో 2 సంవత్సరాల నుంచే ఇంగ్లీష్ మీడియం పెడితే మనం 7 సంవత్సరాల కిందనే మనం ఇంగ్లీష్ మీడియాన్ని స్టార్ట్ చేసుకున్నాం 2016 నుంచే. సో కాబట్టి ఇంగ్లీషు విద్యలో మనకు చాలా ప్రావీణ్యం ఉంది. మన ప్రోగ్రాం అనేది చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు పాఠశాల నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక మెయిన్గా గురువు మీదనే ఆ యొక్క పాఠశాల యొక్క అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. సో వీళ్ళ ముగ్గురి మధ్య సంబంధాలు కరెక్ట్గా ఉన్నట్టయితే ఆ పాఠశాల డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రోగ్రాం పాఠశాల చినమాదారం కనగల్ మండలం ఈరోజు ప్రభుత్వ సూచనల ప్రకారం మా పాఠశాలలో పేరెంట్స్ టీచర్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులను పంపిణీ చేశాం. అదేవిధంగా వేసవి సెలవుల్లో ఒక 45 డేస్ పిల్లలు ఇంటి వద్ద ఉంటారు కాబట్టి ఈ వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా వాళ్ళకు స్పష్టంగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశంలో పాఠశాల యొక్క స్థితిగతులను కూడా వారికి వివరించాం. ఈ సంవత్సరం మన ఊరు మన బడి కింద మా పాఠశాలను అన్ని విషయాల్లో పూర్తిగా డెవలప్ చేసుకున్నాం. కేవలం ఒక కలరింగ్ కార్యక్రమం మాత్రమే ఉన్నది. అది కనుక పూర్తి చేసుకున్నట్టయితే మా పాఠశాల మరింత ఆకర్షణీయంగా ఉంటుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో మా దగ్గర 5th కంప్లీట్ అయ్యి 6th హై స్కూల్కు వెళ్తున్నటువంటి వారికి ఫేర్వెల్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఫేర్వెల్ కార్యక్రమంలో పిల్లలు వారికి వచ్చినటువంటి కో-కరికులం యాక్టివిటీస్ను చక్కగా ప్రదర్శించడం జరిగింది. సాంగ్స్ అయితేంది, డ్యాన్స్ అయితేంది, వీళ్ళు ఒక మంచిగా డీజే పెట్టుకొని మంచిగా వారి కో-కరికులం యాక్టివిటీస్ను వాళ్ళు పిల్లల తల్లిదండ్రుల ముందర ప్రదర్శించడం జరిగింది. దీనికి పిల్లలు యొక్క తల్లిదండ్రులు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదేవిధంగా ఈ సందర్భంగా మేము వారికి సూచించింది ఏంటంటే నెక్స్ట్ వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్లో మీ పిల్లలందరినీ కూడా మా ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని, అదేవిధంగా ప్రభుత్వం అందించేటువంటి లేదా మేము అందించేటువంటి నాణ్యమైన విద్యను పొందాలని వారికి చెప్పడం జరిగింది. మా యొక్క పాఠశాలలో నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యను 2016 నుంచే అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా యూనిఫామ్స్ కానివ్వండి, మిడ్ డే మీల్స్ కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి వాళ్ళకు ఉపయోగమైనటువంటి కార్యక్రమాలతోటి FLN కార్యక్రమాలు కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా స్కూలు మండలంలోనే ఒక బెస్ట్ స్కూల్గా పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంది కాబట్టి మీ పిల్లలను తప్పనిసరిగా మా పాఠశాలకు చేర్పించాలని కోరడం, అందుకు వాళ్ళు సమ్మతించడం జరిగింది. ఇప్పటికీ మా పాఠశాలలో దాదాపు 40 మెంబర్స్ దాకా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ దాన్ని 60+ వరకు రీచ్ అయ్యేటట్టు వరకు ప్రయత్నిస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా
ఎందుకంటే మేము వాళ్ళకి చెప్పడంతో పాటు మా దగ్గర జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ని కూడా వాళ్ళకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ మీటింగ్లో ఈ సంవత్సరం జరిగినటువంటి పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ను వాళ్ళకు అందించడం జరిగింది, ప్రోగ్రెస్ను అందించడం జరిగింది. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. కాబట్టి మా పాఠశాలకు పంపించాలని కోరడం, అందుకు వాళ్ళు అంగీకరించడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలు అయితే పిల్లలకు కేవలం బట్టి పట్టేటువంటి విధానం ఉంటుంది. మా దగ్గర అయితే వాళ్ళకి ఆటపాటలతో పాటు చక్కగా వాళ్ళకు అర్థమయ్యేటువంటి రీతిలో బోధన అనేది కొనసాగుతుంది. మంచిగా క్వాలిఫైడ్ టీచర్స్గా ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా మీ పిల్లలందరినీ కూడా మా పాఠశాలకు చేర్పించాలని కోరడం, అందుకు వాళ్ళు అంగీకరించడం జరిగింది. పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశాం. ఓకే, థ్యాంక్ యూ.